హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి మేము మేడారం వెళ్ళే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. వెనస్డే రోజు అయితే వెళ్ళాము. అందుకని చెప్పి మేము మా అక్క వాళ్ళు అందరం కలిసి అయితే ట్యూస్డే రోజు నైటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము, అందరం కలిసి మేడారం వెళ్ళడానికి. సో వెనస్డే రోజు మార్నింగే లేచి అక్క అయితే ఇంటి ముందు ముగ్గులు అయితే పెట్టేసింది. ఈలోపు పిల్లలు లేచి ఆడుకుంటున్నారు. ఇంకా మేము వెళ్ళేలోపు ఏ టైం అవుతుందో తెలియదు కదా, అందుకని ఫుడ్ అయితే దారిలో తినడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాము. వైట్ రైస్ అండ్ చపాతీస్, పులిహోర పిల్లల కోసం అయితే చేసినాము. వైట్ రైస్ అండ్ చపాతీలోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు చూడండి వీడియో తీస్తుంటే. హాయ్ చెప్పు. ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ లోపు అయితే మా అన్నయ్య, మా బావ అండ్ మా హస్బెండ్ కలిసి వెళ్ళి మేకనైతే తీసుకొచ్చేసినారు. చూడండి పైన అయితే కట్టేసినారు. ఇక్కడ మా అమ్మ అయితే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసింది, స్నానం చేసేసుకుని. అండ్ సమ్మక్క సారక్కకి ఎత్తు బంగారం మా అమ్మ ఫస్ట్ టైం ఇస్తుంది. జాతరకి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. నార్మల్ టైమ్స్లో వెళ్ళాం కానీ జాతరలో ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా డాడీ ఎత్తు బంగారం అయితే ఇస్తా అని మొక్కుకుందనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. అందుకే ఈసారి వెళ్తున్నాము. అంటే మేము ఆడపిల్లల్ని తీసుకొని, అంటే 3-4 ఫ్యామిలీస్ అయితే అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వెళ్ళే ముందు కొబ్బరికాయలు కొట్టి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇంకా మేము పైనుంచి కిందికి అయితే సామాన్ అంతా షిఫ్ట్ చేసేస్తున్నాము. ఈలోపు మా వాళ్ళందరూ మేము వెళ్ళే డీసీఎంలో అయితే పరుపులు అయితే వేపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మేమైనా పడుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉంటాము అని చెప్పి డీసీఎంలో అయితే మొత్తం పరుపులు వేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత డీసీఎం మొత్తానికైతే బొట్లు అవన్నీ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసేసినాము. వెళ్ళే ముందు బండికి అన్ని బొట్లు పెట్టేస్తున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీడియోలో, ఆయన అయితే మా బావగారు, మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళదే అనమాట ఈ బండి. బావ వాళ్ళకి డీసీఎంస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడైతే అన్ని బొట్లు టైర్స్కి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాము. ఇంకా నిమ్మకాయలు కూడా టైర్ల కింద పెట్టి ఎక్కిస్తున్నాము, ఎందుకంటే వెళ్ళేది లాంగ్ కదా అండ్ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాకు పోచమ్మ గుడి ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మాకు సెంటిమెంట్ అనమాట. అందుకే ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొడదామని చెప్పి అయితే వచ్చేసినాము. ఇక్కడ నేనే కొడుతున్నాను చూడండి కొబ్బరికాయ. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు, ఫస్ట్ టైం మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం కదా అనేసి అమ్మవారి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఫైనల్గా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం చూడండి. ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం. మేమే కాదండి, మధ్యలో ఇంకా పిక్ చేసుకుంటాము మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీని. మా చెల్లి ఇంకా మా తమ్ముడు కూడా ఉన్నారు, వాళ్ళని పిక్ చేసుకోవాలి. మధ్యలో అయితే లంచ్ టైం అయిందని చెప్పి ఒక దగ్గర ఆగి పులిహోర చేసుకొని వచ్చాం కదా, అదైతే తినేస్తున్నాము. ఇంకెలా తింటూ ఎంజాయ్ చేస్తూ హాయిగా పడుకుంటూ అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్తూ మధ్యలో జనగాంలో అయితే మా డాడీకి ఎత్తు బంగారము జోకడానికి అయితే ఆగినామన్నమాట. జనగాంలో ఇక్కడ ఫస్ట్ మా డాడీని అయితే ఎన్ని కేజీస్ ఉన్నారో ఆ వెయింగ్ మిషన్ మీద అయితే జోకుతున్నారు. తక్కెడ లేదండి ఇక్కడ, ఇట్లా అయితే జోకుతుర్రు. 57.5 కేజీస్ అయితే ఉన్నారు మా డాడీ. సో ఫస్ట్ ఆయన జోకి ఆయన ఎన్ని కేజీస్ ఉన్నారో చూసిన తర్వాత దానికి తగ్గట్టు బంగారం అయితే జోకుతున్నారు. అంటే మనం బెల్లం ముద్దల్నే బంగారం అనేసి అంటాం కదా అమ్మవారికి సమర్పించడానికి. ఇక్కడైతే బంగారం అయితే ఎత్తు బంగారం అయితే జోకేస్తున్నాం ఫ్యామిలీ అందరి ముందు. అండ్ అంత మంచిగా జరగాలి, ఫస్ట్ టైం ఎత్తు బంగారం ఇస్తున్నామని. ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి ఫోటో సమ్మక్క సారక్కది, అక్కడైతే కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని జోకిచ్చేసినాం అనమాట. చాలామంది వస్తూనే ఉన్నారు ఎత్తు బంగారాల కోసము. చూడండి ఎక్కడ చూసినా కొబ్బరికాయలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎత్తు బంగారం తర్వాత మేము వెళ్ళేదారిలో ఘట్టమ్మ దేవాలయాన్ని అయితే దర్శించుకున్నాము. మనం ఎవ్వరు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళినా కంపల్సరీ ఘట్టమ్మ తల్లిని అయితే దర్శించుకొని అయితే వెళ్తాము. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత దర్శనం వెళ్ళి మధ్యలో ఆగి నైట్ అయిపోయింది కదా, అందరైతే డిన్నర్ అయితే చేసేస్తున్నారు. సో ఫైనల్గా మేము థర్స్డే మార్నింగ్ 4:30 అట్లా అయిందండి రీచ్ అయ్యేసరికి. కాసేపు అయితే అందరం పడుకొని లేచి ఇలా అయితే సెట్ చేసేసుకుంటున్నాం.
ఇక్కడైతే మా బామ్మరిది అనమాట వంట చేస్తున్నాడు, బెండకాయ కర్రీ. అట్లా ఇంకా మేమైతే జంపన్న వాగులో స్నానం చేయడానికి అయితే అందరం బయలుదేరిపోయాము. ఇంత జనాలండి, ఎగ్జాక్ట్ జాతర టైంలో వచ్చినాం కదా, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. సో ఫస్ట్ అయితే దర్శనానికి అంటే ముందు మేము స్నానానికి వెళ్ళాలి కదా, అందుకని వాగుకి అయితే వెళ్తున్నాము. ఇంకా స్నానాలు చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు అయితే వేసి కుంకుమ పసుపుతో అయితే ఇట్లా అలంకరిస్తున్నాం అనమాట అమ్మవార్లకి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇట్లా గద్దెలను అయితే ఎక్కడైతే ఉంటామో ఆ ప్లేస్ లో గద్దెలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఇటువంటి ఆకులతో ఆమెకి ఇష్టంగా అలంకరణ అయితే చేసేసుకుంటాము. తల్లి వనంలో పుట్టి పెరిగింది కాబట్టి ఆవిడకి వనంలో ఉన్నట్టుగానే గద్దెల్ని కూడా అలాగే అలంకరణ అనేది చేసుకుంటున్నాం. తర్వాత పువ్వులన్నీ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా అలంకరణ మొత్తం చేసేసుకున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరు ఈ విధంగా గద్దెలు వేసి వారి వారి మొక్కులను అయితే తీర్చుకుంటారు. తర్వాత అమ్మవారికి దీపాలు పెట్టడానికి అయితే పిండితో ఇట్లా ఈ విధంగా అయితే చేసుకొని బొట్లు పెడుతున్నాం. ఇందులోనే మేము దీపాలు అనేవి పెట్టుకుంటాం అన్నట్టు. ఇంక ఇక్కడ బంగారం ముద్దలను అయితే పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఈ విధంగా అయితే అలంకరిస్తున్నాం. అండ్ ఇక్కడ మా చిట్టి తల్లి, మా అక్క వాళ్ళ పాప కూడా తన చేతులతో చిన్ని చిన్ని ముద్దలకు బొట్లు అయితే పెడుతుంది క్యూట్ గా. ఇంకా ఇక్కడైతే అన్ని ఎత్తు బంగారం ముద్దల్ని పుదిచ్చిన తర్వాత దీపం వెలిగించి అమ్మవారి దగ్గర అయితే మొక్కుకుంటున్నాము. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేకని కోడిని అయితే అమ్మవారి ముందు జడ తీయడానికి అయితే మొక్కుతున్నాము, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. చాలా తొందరగా ఎంతో సంతోషంగా అయితే మేక జడితిచ్చేసిందండి. ఫుల్ హ్యాపీ. ఎంత చేసినా మేక జడితీయకపోతే ఆ తల్లి సంతోషంగా లేదనే కదా. సో హ్యాపీగా అయితే జడితిచ్చేసింది. అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉన్నారనమాట. జడితిచ్చినప్పుడు క్లిప్ అయితే మిస్ అయిందండి, తీయలేకపోయినా. ఇంకా మేకప్ జడితిచ్చేసిన తర్వాత అయితే మేకని కట్ చేయించుకోవచ్చు. ఇక్కడ అయితే వంట స్టార్ట్ చేసేసారు. మా అక్క అండ్ మా హస్బెండ్ కలిసి అయితే మటన్ అయితే వండుతున్నారు అనమాట. అందరు హాయిగా రిలాక్స్ అవుతున్నారు చూడండి. ఇక్కడైతే నేను మా చెల్లి ఇద్దరం కలిసి అయితే బోటి క్లీనింగ్ చేస్తున్నాము. బోటి క్లీనింగే చేస్తాం కానీ తినము. ఇంకా తినేసిన తర్వాత అయితే ఇక్కడ బంగారాలు ఎత్తుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ జాతరలో అయితే తిని ఎంజాయ్ చేసిన తర్వాతే దర్శనానికి వెళ్తారనమాట. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. దర్శనం కంప్లీట్ అయ్యాక ఆ రోజు నైట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చిన్నగా షాపింగ్ చేస్తూ జైంట్ వీల్ అలాంటివి ఎక్కి అయితే ఎంజాయ్ చేసాము. అదే రోజు నైట్ అయితే రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఇదండి ఇవాళ మా మేడారం వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.